నమస్తే, నేను బీకేఎస్ కన్నా. తెలంగాణ రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఒక విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి, పవన్ కళ్యాణ్, నువ్వు ఏదైనా పీక తలుసుకుంటే ఆంధ్రాలో బీక్కో, ఇక్కడ ఏమీ లేదు నువ్వు చేయటానికి అని చెప్పి ఒక వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు. అసలు మీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఇప్పటికి 2.5 సంవత్సరాల పైన అవుతుంది. అసలు మీరేం బీకారు? తెలంగాణలో ఇచ్చిన హామీలు ఏమి నిలబెట్టారు? మీకు ఇచ్చిన హామీలో ఒక హామీ నిలబెట్టుకోవడం చేతగాల. నువ్వు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నావు. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉండి, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉండి, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రాలో చేస్తున్న అభివృద్ధి చూసి తెలంగాణ వాళ్ళు కూడా ఇలాంటి నాయకుడు మాకు కావాలని చెప్పి కోరుకుంటున్నారు. ప్రజలు కోరుకుంటున్నారు ఆయన్ని రమ్మని. నీలాంటి పేటీఎం గాళ్ళు మాట్లాడితే ఉపయోగం ఏముంది? పొన్నం ప్రభాకర్ అను పవన్ కళ్యాణ్ గారి గురించి, అదేవిధంగా చీప్ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన కవిత, ఈ కవిత కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతుంది. అంటే ఈ తెలంగాణ వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారు అంటే ఎంత భయం పట్టుకుందంటే, భవిష్యత్తులో జనసేన పార్టీ దెబ్బకి ఆల్రెడీ జగన్ కింద కూర్చోబెట్టాడు, రేపు మళ్ళీ కూడా కింద కూర్చోబెట్టి తెలంగాణలో కూడా కూటమి ఏర్పాటు చేస్తాడేమో పవన్ కళ్యాణ్ గారు అనే ఒక భయంలో వీళ్ళు చచ్చిపోతున్నారు.